హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు 10 ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుంటారు. ఇంగ్లీష్లోని బాగా మాట్లాడడానికి ఉపయోగపడతాయి. ఆ ప్రిపోజిషన్స్ ఏమిటంటే ఇక్కడ చూడండి స్క్రీన్ మీద ఇన్, ఆన్, ఎట్, బై, టు, ఇంటూ. ఈ వీటిని ఎలా ఉపయోగించుకోవాలి మన డైలీ లైఫ్లోని నేను ఇప్పుడు మీకు రూల్స్ ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించాలి, మళ్ళీ దాని ఎగ్జాంపుల్స్ మీకు నేను తెలియజేస్తాను. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు బాగా మాట్లాడగలరు ఇంగ్లీష్లో. క్లాస్ మొదలు పెడదామా? ఇక్కడ చూడండి, ఇన్ యూజ్ ఇన్ ఫర్ మంత్స్. నెలల ముందర ఎప్పుడైనా సరే మనం ఏ మంత్ అయినా మాట్లాడాలి అనుకుంటే ఇన్ని యూజ్ చేసి మాట్లాడాలి. చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ, ఐ వాజ్ బోర్న్ ఇన్ జులై. నేను జూలైలోని పుట్టాను. మీరు ఏదైనా మంత్లో పుట్టారో అది చెప్పాలంటే ఐ వాజ్ బోర్న్ ఇన్ ఫిబ్రవరి, ఐ వాజ్ బోర్న్ ఇన్ మార్చ్. అలాగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకో సెంటెన్స్ చూడండి, యూజ్ ఆన్ ఫర్ డేస్. డేస్ అంటే ఏంటి? రోజులు. ఎప్పుడైనా రోజుల గురించి మాట్లాడాలి అనుకుంటే ఆన్ ని ఉపయోగించి మనం చెప్పచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ద పార్టీ ఈజ్ ఆన్ ఫ్రైడే. పార్టీ ఈజ్ ఆన్ ఫ్రైడే. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే మీరు సండే పార్టీ ఉందనుకోండి, అప్పుడు మీ మదర్తో చెప్పచ్చు, మై ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఈజ్ ఆన్ సండే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకో సెంటెన్స్, యూజ్ ఎట్ ఫర్ ఎగ్జాక్ట్ టైం. ఎగ్జాక్ట్ టైం, ఎప్పుడైనా టైం గురించి మాట్లాడేటప్పుడు మనం ఎట్ ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, హీ అరైవ్డ్ ఎట్ 7 PM. అతను 7 PM కి వచ్చాడు. మీ నాన్నగారి ఇంటికి ఎన్నింటికి వస్తారు చెప్పాలి అంటే కనుక మై ఫాదర్ అరైవ్డ్ ఎట్ 6 PM ఫ్రమ్ ఆఫీస్. అలాగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత చూడండి, యూజ్ ఇన్ ఫర్ ఇయర్స్. ఇన్ ని ఎప్పుడు యూజ్ చేయొచ్చు? ఇయర్స్ తోటి మనం ఉపయోగించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, షీ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2020. ఆమె తన గ్రాడ్యుయేషన్ 2020 సంవత్సరంలోని పూర్తి చేసింది. మీరు డిగ్రీ చదివినా, స్కూల్ అయిపోయినా, ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2025. 10th క్లాస్ అయిపోయింది అనుకోండి, మీరు అలా ఉపయోగించుకోవచ్చు.